సోమవారం జరగబోతున్న యువత పౌరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశాఖపట్నం యువజన విభాగం అధ్యక్షులు తమ్ముడు ఉరుకుటి చందు గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు సోదరులు జిల్లా అధ్యక్షులైన కేకే రాజు గారికి, అలాగే మరో ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్యే గారైన గణేష్ కుమార్ గారికి. మీ అందరికీ తెలుసు, ఈ కూటమి అధికారంలోకి వచ్చి ఒక ఏడాది గడిచింది. ఈ ఏడాది కాలంలో తీసుకుంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మహిళలకి, యువతకి, రైతుకి, అన్ని వర్గాల వాళ్ళకు కూడా మోసం చేసిన పరిస్థితి మన అందరము చూసాము. ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏడాది గడిచినా కూడా 20 లక్షలు అంటే ఏడాదికి 4 లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలి. 4 లక్షలు కాదు కదా, 4 ఉద్యోగాలు కూడా ఇవ్వని పరిస్థితి మన అందరము చూసాం. ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, ఉన్న ఉద్యోగాలు తీసేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఇంచుమించు 3 లక్షల పైగా ఉద్యోగాలు తొలగించడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు 2,60,000 వాలంటీర్ ఉద్యోగాలు తొలగించడం జరిగింది. అలాగే మనం చూసాం, లిక్కర్ షాప్స్లో పనిచేసే వాళ్ళు ఒక 15,000 మందికి ఉద్యోగాలు తొలగించడం జరిగింది. అలాగే రేషన్ వెహికల్స్లో పనిచేసే వాళ్ళు ఒక 20,000 మందికి ఉద్యోగాలు తొలగించడం జరిగింది. మరో 50,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళకి ఉద్యోగాలు తొలగించడం జరిగింది. ఈ విధంగా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తూ ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి మనం చూసాము. దీని మీద యువత అంతా కూడా ఈ రాష్ట్రంలో తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. అలాగే తీసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్వార్టర్కి టెన్షన్గా వేసేవారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేవారు. ఇప్పుడు తీసుకుంటే ఏడాది గడిచినా కూడా వీళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల ఫీజులు కట్టలేక ఉన్నత చదువులు చదివే వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. లోకేష్ గారు అంటారు January 1 జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అని చెప్పడం జరిగింది. కానీ క్యాలెండర్స్ మారిపోతున్నాయి కానీ జాబ్ క్యాలెండర్ ఎక్కడా విడుదల చేయని పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న యువత మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ యువత పోరు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని చెప్పి మహిళల ఆధ్వర్యంలో మొన్ననే అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మహిళల మీద జరుగుతున్న దారుణాలని అరికట్టలేకపోతున్నారు అని చెప్పేసి అంబేద్కర్ గారికి అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవ్వాలి ఈ రాష్ట్రంలో, అలా కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది కాబట్టి వీళ్ళకి జ్ఞానోదయం చేసి అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేట్టుగా చేయమని చెప్పి అంబేద్కర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఎంతో ఊహించిన దానికంటే ఎక్కువ మంది మహిళలు పాల్గొని ఆ ప్రోగ్రాం విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఈ యువత పోరు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని యువత మద్దతుతో భారీగా ఈ మీటింగ్లో పాల్గొని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ మీరందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జై.